వస్తే వస్తుంది పోతే పోతుంది అనే ధైర్యం, ఈసారి ఎలాగైనా రావాలనే పంతం. ఈ రెండు మిస్ అయ్యాక చివరికి మిగిలేది అంతం. ఆటలో ఎవరు ఓడి ఎవరు గెలిచినా బలైపోయేది ఆశాజీవులే. ఆత్మహత్యలు, హత్యలు, చివరికి కుటుంబాలే కూలిపోతున్నాయి. బెట్టింగ్ మాఫియా చేస్తున్న నరభేదం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక్క ఏడాదిలో చావు కేకల లెక్క చాలు. టీవీ9 చేతిలో ఆత్మహత్యలు చేసుకున్న బాధితుల డేటా ఉంది, మీకు చూపిస్తాం, మీరు ఒకసారి చూడండి. రామగుండంలో గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన ఓ కుటుంబంలో 4 ఆత్మహత్య చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్ 4వ తేదీన 30 లక్షల అప్పు కట్టలేక మరో కుటుంబంలో 3 బలవన్మరణం చెందారు. గత ఏప్రిల్ 9వ తేదీన భార్య కొడుకును చంపి ఓ వ్యక్తి ఉరివేసుకున్నాడు. 2023 జూన్ 27వ తేదీన చోటుప్పల్లో పిల్లలను చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. వీళ్ళంతా ఎవరనుకుంటున్నారా? బెట్టింగ్ భూతానికి బలైపోయిన అమాయకులు. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కబంధ హస్తాల్లో నలిగిపోయిన దురదృష్టవంతులు వీళ్లే కాదు, ఈ ఏడాది జైనాథ్లో సురేష్, వర్ధన్నపేటలో రాజ్ కుమార్, జీడిమెట్లలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కరీంనగర్లో నిఖిల్, మహేశ్వరంలో సాయి కిరణ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాంతాలు బలైపోయిన మరెన్నో యువ జీవితాలు. వీళ్లలో కొందరు తల్లిదండ్రులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నారు. మరికొందరు పిల్లల చేత బలవంతంగా పురుగుల మందు తాగించారు. మరికొందరు భార్యకు విషమిచ్చి చంపేశారు. ఇంకో చోట పిల్లల గొంతు కోసి భార్యాభర్త ఉరివేసుకున్నారు. వీరంతా వేరువేరు తేదీల్లో వేరువేరు ప్రాంతాల్లో చనిపోయిన వారే. కానీ వీళ్ల మరణాలకు కారణం ఒకే ఒకటి, అవే బెట్టింగ్ యాప్స్. కేవలం ఏడాది కాలంలో 25 ఘటనల్లో 35 మంది వరకు ప్రాణాలు తీసుకున్నారు. 100 మంది ఆత్మహత్యాయత్నాలకు ప్రయత్నించారు. మానసిక వేదనకు లోనై కౌన్సిలింగ్ కు వచ్చిన వారిది లెక్కే లేదు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. ఇంకా ఎన్నో ప్రాణాలను బెట్టింగ్ యాప్స్ బలి తీసుకున్నాయి. మరెన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. వీళ్లు కోల్పోయింది చిన్న అమౌంట్ ఏం కాదు. ఆ లెక్కలు కూడా చూస్తే నల్గొండలో 28 ఏళ్ల సాయి కుమార్ అనే యువకుడు బెట్టింగ్ లో ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు కోల్పోయాడు. కామారెడ్డిలో సంజయ్ అనే వ్యక్తి 80 లక్షలు, వరంగల్లో IIIT స్టూడెంట్ 46 లక్షలు, ఖమ్మంలో 27 ఏళ్ల అజీజుద్దీన్ 30 లక్షలు, ఇలా వీరంతా బెట్టింగ్ ఉచ్చులో చిక్కి లక్షల రూపాయలు నష్టపోయారు. చివరికి ఆస్తులు అమ్మినా సరిపోనంత అప్పులు పేరుకుపోవడంతో కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడ్డాయి. మొదట్లో చిన్న మొత్తంలో పెట్టి గెలిచారు. ఇంకా గెలవాలి అని మళ్లీ ఆడారు. తర్వాత పోయింది. తిరిగి రాబట్టుకోవాలని మళ్లీ బెట్టింగ్ కాశారు. చివరికి ఆర్థిక సమస్యలతో మానసిక స్థైర్యం కోల్పోయారు. అప్పులు తీర్చలేక బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా యువత ఈ బెట్టింగ్ చుట్టూనే తిరుగుతున్నారు. సెల్ ఫోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ పెట్టడం, చివరికి నిండా మునిగి ప్రాణాలు పోగొట్టుకోవడం. ఈ మరణాల వెనక, ఈ కన్నీళ్ల వెనక ఆ బెట్టింగ్ భూతమే ఉంది.